హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్రాజుని. ఈరోజు మనకు కిరాయి పోయి రాగా ఇక్కడికి వచ్చినాం. వెమ్లవాడ నుంచి వెళ్ళి రాగా వెమ్లవాడ కమాన్ కాడ ఎల్లమ్మ గుడి కట్టిర్రు. శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, కొత్త గుడి కట్టించారు ఇక్కడ. విగ్రహాలు, గుడి చాలా బాగుంది. మొత్తం ఒక పుట్ట లెక్కనే చేసారు. పుట్ట ఎల్లమ్మ కాబట్టి కొత్త గుడి కట్టించారు. ఇటు వాటర్ ప్లాంట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, కొత్త గుడి కట్టేవాళ్ళు మా వీడియోను చూసుకోండి. ఎక్కడ కానీ గుడి కట్టాలనుకుంటాను, అక్కడ ఎలాంటి గుడి కట్టాలి, విగ్రహాలు కూడా ఎట్లా చేయించుకోవాలని చూడండి ఫ్రెండ్స్. గుడి పైన గౌడు, పెద్ద గౌని భార్య. ఇక్కడ పైన గోపురం ఇదంతా. గోపురం మీద అన్నమాట మళ్ళీ ఎల్లవ తల్లే ఉన్నది. కింద పులులు ఉన్నాయి. ఇటో పులి ఉన్నది, ఇటో పులి ఉన్నది. ఇక్కడ బోనం ఉన్నది. ఎల్లవ తల్లి బోనం చేసింది కదా అప్పుడు పరశురాములతోటి జరిగిన ఘోరానికి అప్పుడు చేసిన బోనానికి 7 అంతరాల బోనం అంటారు. 1 2 3 4 5 6 7 అంతరాల బోనం ఫ్రెండ్స్. చూడండి, పైన పాములే ఉన్నాయి పైన. గుడి బయటకు వెళ్ళి రౌండ్ వేసేద్దాం చుట్టూరంగా. చూడండి ఫ్రెండ్స్, సైడ్లకి ఇది మస్తు పెద్ద కట్టారు ఫ్రెండ్స్. బోనాలు ఇవి ఇక్కడ ఉన్నాయి. బయట పక్క పట్టి కూడా ఇంకో గుడి కడుతురు. అది కూడా మరి పాము ఉన్నది, ఎల్లవ తల్లి కావచ్చు పైన గోపురానికి. వెనుక లొకేషన్ ఇది గుడికి. సైడు అమ్మవారు ఇటే కనబడుతుంది ఫ్రెండ్స్. మన అదృష్టం చాలా బాగుంది. అమ్మవారిని చూసి మొక్కుకున్నాం, కనుకరించమ్మ. రేణుకా ఎల్లవ తల్లి కులదైవం, మా ఇంటి వెలకొలుపు. గర్భగుడి ఎల్లవ తల్లిది. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం ఎలా ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎల్లవ తల్లి స్వరూపం ఇలా ఉంది. పైన కూడా పక్క పండుగ కూడా ఉన్నాయి విగ్రహాలు.
గుడి ఎల్లవ తల్లి, శ్రీ రేణుకా ఎల్లవ తల్లి టెంపుల్. ఎక్కడ అని అంటే ఇది వేములవాడ కమాన్ ఉంది కదా, సిరిసిల్లకు పోయే దారిలో ఉన్నది ఇది. ఇక్కడ ఒక 500 మంది కానీ ఇక్కడ మెస్లవచ్చు. ఈ టెంపుల్ ముందట 500 మంది మెస్లే అంత జాగా ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఇంత పెద్దగా ఉన్నది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నేను మీకు అట్రాదని. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.